వేసవికాలం వచ్చేసింది. ఇప్పటి వరకు స్నానం చేయాలంటే బద్దకించే వాళ్ళు కూడా 3 పూటలా స్నానం చేయటానికి కూడా వెనుకాటరు. ఉదయాన్నే స్నానం చేసి ఆఫీసులకు వెళ్లిన వాళ్ళు రోజంతా వివిధ పనులతో బిజీగా గడుపుతారు. సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి రిలాక్స్ అవుతారు. నిజానికి సాయంత్రం వేళ చేసే స్నానం శరీరానికి హాయినిస్తుంది, మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మరి రాత్రివేళ ఇలా స్నానం చేయటం మంచిదేనా? రాత్రిపూట తలస్నానం చేయొచ్చా? చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో చాలా మంది అధిక చెమటతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు రోజులో 3-4 సార్లు స్నానం చేస్తారు. ఇలా చేయటం వల్ల శరీరం నుంచి చెమట వాసన రాకుండా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అలసట దూరం అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనసు శరీరం విశ్రాంతి కలిగి హాయిగా అనిపిస్తుంది. దీంతో రాత్రి మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు, పడుకునే ముందు స్నానం చేసి నిద్రపోవటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందట. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుందట. రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందట. వేసవిలో చెమట కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట తప్పక స్నానం చేసి నిద్రపోవాలంటున్నారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందట. అంతేకాదు, భోజనం తర్వాత స్నానం చేస్తే జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణుల మాట.